దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రీనివాస్ వాలేటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నవేడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్, అట్లాగే టాలీవుడ్లో సిచ్యువేషన్స్, పొలిటికల్ ఇష్యూస్ మీద సార్తో మాట్లాడదాం. నట్టి కుమార్ గారు నమస్తే సార్. సార్, ముందుగా మీ సన్నిహితుడు సహచరుడు పోసాని కృష్ణమూర్తిని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జైళ్ళు తిప్పుతున్నారు. ఏమనిపిస్తూ ఉంది? అప్పుడు నా హీరో కూడా, మీ హీరో కూడా, ఎస్ ఎగ్జాక్ట్లీ, నా డైరెక్టర్ కూడా. అంటే ఒక్కటండి, నేనేమంటున్నానంటే ఏదైనా చెయ్యి. మనకు ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక భార్య ఉంది, వాళ్ళు కూడా ఆడవాళ్ళే అని గుర్తుంటే నువ్వు ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళ మీద, భార్య మీద, పిల్లల మీద, పిల్లల మీద నువ్వు ఆ మాటలు మాట్లాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, నువ్వు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద మాట్లాడుతున్నప్పుడు నీకు ఆడపిల్లలు లేరు, నాకు లేరు కదా, నన్ను ఎవరు అంటారేమంటే నీ భార్య కూడా ఆడపిల్లే, మీ తల్లి కూడా, నిన్ను కన్న తల్లి కూడా ఆడదే. అది గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఆమె 87 సంవత్సరాల తల్లిని, అంజలిదేవం గారు ఎంతమందిని, సినిమా కళామ తల్లికి ఎంతమందిని, మెగాస్టార్ ఫ్యామిలీ 11 మంది క్రికెట్ మ్యాచ్లో ఫ్యామిలీ, మనవలు అందరిని ఇస్తే ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అంటే నేను నోటికి మాటలు రావట్లేదు, అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను ఉచ్చరించలేను. కానీ ఆ సందర్భంలో ఆయన అన్న మాటలు కూడా, మీ హీరో అన్న మాటలు అంటే, నా భార్యను దూషిస్తూ జన సైనికులు వీళ్ళంతా మెసేజ్లు పెట్టారు, అది తట్టుకోలేక నేను ఆ రోజు తిట్టాల్సి వచ్చింది అంటారు ఆయన. బాగుంది. కానీ అంతకుముందు మీ డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు జన సైనికులు మిమ్మల్ని తిట్టిన మాటలు మీరు తప్పులేదు. జన సైనికులు మిమ్మల్ని తిట్టిన మాటలని అంతకుముందు మీరేమన్నారు? మీరు రాజకీయ మాట్లాడలే. ఆ రోజు కూడా నేను అన్నీ ఫాలోఅప్ చేశాను. ఆయన రాజకీయ మాట్లాడలే. ఆ రోజు కూడా ఫ్యామిలీస్నే మాట్లాడాడు. కేసినేని నాని గారు ఫ్యామిలీని మాట్లాడాడు. మీరు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చిరంజీవి గారు. రాజకీయ పోస్ట్ ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఎవరు? ప్రజారాజ్యం పార్టీ. మనకందరికి తెలిసింది. ఇస్తే ఆ రోజు కేసినేని నాని గారిని, ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు ఇచ్చాడు. మనం ఈయన కోసం మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలరాం సినిమా షూటింగ్లో డైరెక్టర్తో ఎంత గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పేసి కూర్చున్నాడు. ఆయనే గాజు పెంకులతో గీసుకొని వెళ్ళి కూర్చున్నాడు. ఈయనకి మొత్తం టోటల్గా ఈయన ఏంటి అనేది బయట వాళ్ళకి తెలియదేమో. అంటే మెంటల్ అంటారు మీరు, మెంటల్ కృష్ణ కరెక్ట్ అని చెప్పుకోవడానికి, బూతులు రాయుడు అని చెప్పుకోవడానికి నో డౌట్. ఎందుకంటే నేను ఎవరిని తిట్టను, నేను ఎవరికి పేర్లు పెట్టను. ఈయన కోసం నాకు తెలుసు కాబట్టి నేను పెడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడను. ఎందుకంటే తప్పు, మనం ఎదుటి వాళ్ళని కించపరచొద్దు అంటాను నేను. ఆమె చాలా మంచిది, వాళ్ళ భార్య, వాళ్ళ వైఫ్ ఈజ్ వెరీ జెంటిల్మెన్. ఎందుకంటే మేము కథ రాసుకుంటప్పుడు ఇది మా ఆఫీస్ నుంచి 3వ బిల్డింగే. కూర్చున్నాం కదా, 3వ బిల్డింగ్ ఆయన ఇల్లు. మళ్ళీ గొడవల నుంచి అటు వెళ్ళిపోయాడు, మహిమ పూజకి ఇక్కడే ఉంది ఇల్లు, ఇక్కడే ఉండేవాడు, అద్దెకి ఇచ్చాడు. అయితే నేనేమంటున్నానంటే, ఆయన చేసిన పాపం ఆయన చుట్టుకుంది. నాకు 70 సంవత్సరాల వయసు అంటున్నాడు. 87 సంవత్సరాల వయసులో తల్లిని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడేవే. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారిని మొత్తం టోటల్గా ఎక్కడ అన్నం తిన్నావో అక్కడే కక్కిసావే. అదే పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తిట్టావే. వాళ్ళ భార్య, మన తోటి ఆర్టిస్టు, మీ తోటి ఆర్టిస్టు, మన టాప్ హీరోయిన్ రేణు దేశాయ్ గారిని కూడా చూడకుండా ఆమె నువ్వు రాజకీయం ఎదుర్కో, ఆమెను కూడా తిడుతుంటే కన్నీరు పెట్టుకుందే. వాళ్ళ పిల్లలను మాట అంటుంటే కన్నీరు పెట్టుకుందే. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు, ఇది తప్పు, ఇది మన పార్టీ లైన్ కాదు, ఇది సభ్యత కాదు, ఆడబిడ్డలే మనం గౌరవించాలే తప్ప ఇలాంటి దాంట్లో తీస్తా, ఇంకొకసారి ఇలాంటివి కానీ వస్తే మాత్రం క్షమించును అని కానీ నిజంగా ఆయన కానీ చెప్పుంటే నిజంగా హుందాతనంగా యాక్సెప్ట్ చెప్పేవాళ్ళని. ఆ రోజు ఒక్క మాట చెప్పలేదు. ఇదే సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి దాన్ని మళ్ళీ మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో వైరల్ చేయడం. అంటే ఏంటి మీకు వచ్చింది? ఒక ఆడతల్లిని, ఒక ఆడపిల్లల్ని, మొత్తం ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కో. అది చేయడం వల్ల ఆ ఫ్యామిలీ ఎంటైర్ మొత్తం టోటల్గా 11 సీట్లకు పడిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. నీకు బూతులు తిట్టడం వల్ల నీకు ఓట్లు పోయాయే తప్ప నీకు ఓట్లు పెరగలే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే,
నేను పోసాని కృష్ణమురళి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే వచ్చింది తప్ప లాభం రాలేదు అని చెప్తున్నా. ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చావు, బూతులు తిట్టాడే నువ్వు చైర్మన్ ఇచ్చావు. నేను సినిమా ఇండస్ట్రీలో ఎంటైర్ ఏకేగ్గా మొత్తం టోటల్ అందరూ కులం అనవచ్చు, ఇంకోటి అనవచ్చు, సినిమా ఇండస్ట్రీ అంతా టీడీపీకి ఉంటే ఒక్కరిని చేత్తో ఒంటి చేత్తో వైసీపీలో నేను ఒక్కరిని ఏగ కూడా వాలకుండా పోరాడా. నేను ఏగ కూడా వాలకుండా. కానీ మీలాగా నేను తిట్టలేను. టీడీపీ వాళ్ళని నేను తిట్టమని నేను తిట్టలేను. ఆ రోజు రేణుదేశాయ్ గారిని తిట్టినా, ఆ రోజు మీరు భువనేశ్వర్ గారిని తిట్టినా, ఆ రోజు బ్రాహ్మణి గారు తిట్టినా నేను 100% ఖండించా. అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడితే నేను ఖండించా. ఎందుకని నేను పార్టీకి సపోర్ట్ చేస్తూనే. ఎందుకో తెలుసా, అసభ్యకరం, ఎదుటివాడిని ఎదుర్కో, వాళ్ళ ఫ్యామిలీని తిట్టకూడదు. ఎవరెవరిని మేబీ నేను అంత ఎదుర్కొంటే బూతులు తిడుతున్నాడు కాబట్టి బూతులు రాయడానికి నువ్వు పోస్ట్ ఇచ్చావు. ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ పోసాని కృష్ణమురళి, బూతులు తిట్టిన అందరికీ పోస్టులు ఇచ్చారు. బూతులు తిట్టిన ప్రతి ఒక్కరికి పోస్ట్ ఇచ్చావు. అంటే ఏంటి సమాజానికి నువ్వేం చెప్పాలనుకున్నావు? అంటే ఇదా ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఎవడో వైజాగ్లో ఉన్నాడు, ఓ లోఫర్ గాడు ఎవడో చిల్లగా ఉంటున్నా కొడుకులు. అంటే లోఫర్ గాడు ఎందుకనంటే వాడు కూడా ఇంత గొద్దు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక లాస్ట్ ఎంప్లాయ్, అంటే లాస్ట్ రోజు అంటే ఒక 2 కిలోమీటర్లు ఆ ఫ్యాన్స్లో జనాల్లో నించుంటే ఆ చివరి దాకా నించోడాడు. వాడు కూడా ఆయన కోసం, వాళ్ళ ఫ్యామిలీల కోసం మాట్లాడే నా కొడుకే. నేను ఈరోజు ఈ మాట మాట్లాడలే, వైసీపీ పార్టీ ఉన్నప్పుడే మాట్లాడినది. నేను ఇప్పుడు నా పార్టీ వచ్చింది కదా, బలం వచ్చింది కదా నేను మాట్లాడాల. వైసీపీ పార్టీ ఉన్నప్పుడే ఇది తప్పు అని మాట్లాడా, ఇది తప్పు అని ఖండించా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది తప్పు అని ఖండించా. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మాట్లాడడం తప్పు అని ఖండించా. ఈరోజు నేను ఏదో కొత్తగా మీకు అయ్యి నాకు అందరు దన్నున్నారు కదా అని, గన్మ్యాన్లు ఉన్నారు కదా, మంది ఉంది కదా, మార్బలం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోవడం తప్పు. మళ్ళా అది ఎవరు లేరు కదా అని పార్టీకి వెన్నుపోటు పొడిచి రాత్రి జంప్ అయిపోవడము తప్పు. విజయసాయి రెడ్డి లాగా మళ్ళా మీకు క్లియర్గా చెప్తున్నా, నోటెడ్ పాయింట్. విజయసాయి రెడ్డి లాగా వెన్నుపోటు పొడిచి పదవి ఉన్నప్పుడు అనుభవించి సంపాదించి విశాఖపట్నం దోచుకొని మళ్ళా మీరు మారిపోయి భయపడి వణుకుతూ భయపడి పారిపోయి మళ్ళీ ఇరికిద్దాం అనుకుంటేనే మీ నాయకుడిని ఇరికిద్దాం అనుకుంటున్నావే, అది వెన్నుపోటు రాజకీయం అంటారు. అది పోసాని కృష్ణమురళికి కూడా వర్తిస్తుంది. కానీ ఇది పోసాని కృష్ణమురళికి కూడా వర్తిస్తుంది. కానీ జగన్ చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ జగన్ నాశనం చేస్తుంది. నేను చెప్తే వినలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటాడు ఆయన. వ్యవసాయం చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఈయన బ్లాక్మెయిల్ చేసే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాశనం చేశాడు. 11 సీట్లు రావడానికి ఈయనే కారణం. విశాఖపట్నంలో 1 సీటు రాకపోవడానికి ఈయనే కారణం. విశాఖపట్నం సందు చూడు, దస్పాలా హిల్స్ నుంచి నా చిన్నప్పుడు నేను తిరిగే రోడ్డు మీద తిరిగే బంగ్లాల నుంచి, క్రిస్టియన్ ల్యాండ్ నుంచి దోచుకున్నాడు అన్ని దిక్కలన. ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేకుండా దోచుకున్నాడు. శివకుమార్ ఈయన మనసు కాదా? ఎంవివి సత్యనారాయణ ఈయన మనసు కాదా? జీవి ఈయన మనసు కాదా? సో మనీ పేర్లు బహిరంగంగా పెడదాం, రమ్మని వస్తాడా? వైజాగ్లో సగం కొండలన్నీ, వైజాగ్లో మాకు తెలిసి మేము పుట్టి పెరిగిన విశాఖపట్నంలో లాల్ బంగ్లా, రాణి గారి బంగ్లా, అది రాయిచ్చే మొత్తం టోటల్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి. దస్పాలా హిల్స్ ఏవి అసలు కనబడనివి. సార్ పిలుస్తున్నారండి, నా దగ్గర కూడా వచ్చారు ఒకరు. సార్ పిలిచారండి, ఏదో కూర్చొని సెటిల్ చేయమన్నారండి. అవన్నీ తర్వాత చెప్తా, ఇంకా దానికి సమయం ఉంది. అంటే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మనిషి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏది అడిగాడో, ఏం చెప్పాడో, అది ఏం సెటిల్మెంట్లో ఉందో త్వరలో విశాఖపట్నం నడి రోడ్డు మీద కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నేను అది మొత్తం టోటల్గా ఎవడొచ్చాడు ఏంటని నేను త్వరలోనే చెప్తా. అయితే నెక్స్ట్ చెప్తానంటే ఇది ఇప్పుడు కాదు సందర్భం, కన్ఫామ్ చెప్తా. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేవాడు మామూలుడు కాదు. అంటే నమ్మించి వెన్నుపోటు పొడిచే నాయకుడు ఎవరైనా ఉంటే విజయసాయి రెడ్డి. ఈ రాణిమహల్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్కి నచ్చింది భారతి గారికి, అందుకని అక్కడ కూడా బెదిరించి రాయించుకున్నారంటారు, నిజం సార్? భారతి రెడ్డి గారు చెప్పాలి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. వాళ్ళ కూతురు వాళ్ళ కూతురుదో అని అంటున్నారు, ఎవరిదో నాకు తెలియదు. కానీ కారు లోనకి వెళ్తుంది విజయసాయి రెడ్డి గారిది, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆ బంగళా ఇల్లు అలాంటిది, అది ఎవరిదే ప్రాపర్టీ. మరి వాళ్ళ కూతురు అల్లుడు అంటున్నారు. మరి భారతి రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం?
మరి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు అదే. ఉమ్, ఇప్పుడు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని చేసుకునే వాళ్ళు అందరూ కూడా బయటకు రావాలి. ఉమ్, అది ఆయన తెలుసుకోగల ఈ కోటగిరి ఏంటి, ఈ కోట ఏంటి అనేది బయటకు తెలుసుకొని మనం నమ్మిన వాళ్ళే మన ప్రజలను మోసం చేశారని తెలుసుకోగలరు. రైట్. ఇప్పుడు 500 కోట్లతో కట్టిన బిల్డింగ్లు కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి. అదే అంటున్నా, ఇవన్నీ కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, కొన్ని వాళ్ళ నాయకులు తప్పులు చేశారు, కొన్ని బ్లాక్మెయిల్ చేసి తప్పులు చేయించారు. ఉమ్, ఈ వాస్తవాలు మనం దేనికి మనం మాట్లాడి వినాలి అంతే, ఇంకా తప్పదు. రైట్. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇలాంటి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మొత్తం టోటల్గా అమ్మాయిలంటే విలువలేని లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ చెప్పాను కదా ఇందాక. ఆ విశాఖపట్నంలో ఎవడో చిన్న కొత్త లాంటి వాడు, ఆ రవిచంద్రారెడ్డి, వాడికి విలువే లేదు. వాడు ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీ జంప్ అయిపోయాడు. ఫస్ట్ పార్టీలు ఉండేవాడు, వెంటనే ఇంకో పార్టీకి వచ్చాడు, ఈ పార్టీకి వచ్చి మా ఇష్టం వచ్చిన మాట్లాడి వెళ్ళిపోయాడు. రెడ్డి అనే ఒక కోటలో వీళ్ళు చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోగలగాల 11 సీట్లు రావటానికి కారణం ఇది. ఆయన వాట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ? రామ్ గోపాల్ వర్మ గారి కోసం నేను డిస్కస్ చేయను, ఎందుకంటే ఈజ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓపెన్గా మాట్లాడుకుంటే ఈ నా కొడుకుని ఎప్పుడు లోపలేస్తారా అని చూస్తున్నారు తమ్ముళ్ళంతా, సైనికులు కూడా ఓపెన్గా. ఎందుకంటే ఆయన చేసింది కూడా పోసానికని ఎక్కువే చేసాడా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి తిట్టలేదు, సినిమాలు తీసాడు. వీళ్ళు సినిమాలు తీశారు, వాళ్ళు సినిమాలు తీశారు, ఎవరు రైట్ వాళ్ళది. సెన్సార్ వాడు తప్ప సినిమాలు ఇవ్వడం, సెన్సార్ చేసిన మీరు చెప్పింది కరెక్టే సార్. సినిమా వరకు అయితే ఓకే, కానీ ట్విట్టర్లో కామెంట్లు ఒకరిని వ్యంగ్యంగా పెట్టడం. నేను ఒక మాట చెప్తాను, ఆ ఒక్క విషయం దాకా వర్మ గారి విషయంలో ఈజ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ నాకు ఆయనకి నా డైరెక్టర్, నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. పార్టీలు వేరవచ్చు, అభిప్రాయాలు వేరవచ్చు, కనుక నేను ఆయన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. చట్టం తన పని తాను చేసిపోతుంటుంది, కానీ నేనైతే ఆయన కోసం మాట్లాడను. సారీ, అంటే అది మంచిదా? అసలు దానికోసం డిస్కస్ చేయను. ఎందుకంటే నేను చెప్తాను కదా, అంటే మీ స్నేహితుడైతే తప్పు చేసినా తప్ప కాదు, నేను వ్యతిరేకం చెప్పలేను. నేను ఇది చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే చట్టం పరిధిలో ఉన్నప్పుడు, నాకు ఫ్రెండ్ అయినప్పుడు నేను రాజకీయంగా మంచి చెప్పలేను, చెడు చెప్పలేను. అందుకే నేను డిస్కస్ చేయను అని చెప్పింది, అంతే తప్ప నా ఫ్రెండ్ అనేది మాత్రాన తప్పు చేసి చట్టం తన పని తాను చేసిపోద్దని మీకు మళ్ళీ దాన్ని క్లియర్గా చెప్పాను. చట్టం తన పని తాను చేసిపోద్ది. ఆయన తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, ఆయన తప్పు చేయకపోతే యాజ్ పర్ లా కోర్టు చూసుకుంటుంది. కనుక నేను ఎందుకు కామెంట్ చేయనంటే, నాకు ఇప్పుడు పార్టీలు వేరుండొచ్చు, ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్షిప్ కంటే నేను పార్టీలు వేరుండొచ్చు. లేకపోతే ఈరోజు టీడీపీకి వస్తే మనం మాట్లాడట్లేదా, ఇంకోళ్ళు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నైజం వాళ్ళది. ఆయన ఆ టైప్ మాట్లాడవచ్చు, నేను ఇంకో టైప్ మాట్లాడవచ్చు. కానీ నాకు అందుకే ఆయన కోసం డిస్కస్ చేయను అన్నాను. రైట్. ఇప్పుడు శ్యామల పోసాని గారి పోస్ట్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది, ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? శ్యామల ఏమి అంత మామూలుగా ఏదో అంటే అసభ్యకరంగా మాట్లాడట్లేదు, కానీ రాజకీయంగా మాట్లాడుతుంది. రాజకీయంగా ఒక స్పోక్స్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు చెల్లి, అదే దత్తత చెల్లెలుగా ఆమె ఒక పోస్ట్ తీసుకుంది. ఆ పోస్ట్ ప్రకారం మాట్లాడుతుంది తప్ప రాజకీయంగానే మాట్లాడుతుంది. అంత నాకు ఫస్ట్ మాట్లాడింది ఇది గవర్నమెంట్ ఉండేటప్పుడు మాత్రం ఓ గుంటనక్క, ముసలనక్క, ఓ చాలా మాట్లాడింది. ఆ మాట్లాడినందుకు దానికి కూడా ఆన్సర్ అందరం అలాగే ఇచ్చారు. ఆన్సర్ నేను కూడా ఇచ్చాను, అప్పుడే ఇచ్చాం, ఇప్పుడు కాదు. ముసలనక్క అనేప్పుడు ఇది స్టిల్ మరి ఇప్పుడు ఇవ్వలేదండి. ఇది నేను ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆమెకి ఇచ్చాం. ముసలనక్క, గుంటనక్క అంటే ముసలనక్క అనేది చంద్రబాబు నాయుడు గారు అనేది, గుంటనక్క అనేది పవన్ కళ్యాణ్ గారిని అడిగి నేను 2 విషయాలే మాట్లాడాను. ఆమెతో ఏం చెప్పానంటే, ఆ రోజుల్లో కూడా నీ తండ్రికి అదే పేరు పెడతావా, నీ తల్లిని అలాగే పిలుస్తావా, నీ అన్నదమ్ముని నీ భర్తని అలాగే పిలుస్తావా గుంటనక్క అని. వాళ్ళ ముగ్గురిని ఎలాగే పిలిస్తే నీ సభ్యత, నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఇంతే నీకు పెంచాలనుకుందాం. 75 సంవత్సరాల వయసున్న 3 సార్లు సీఎం చేసిన వ్యక్తికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? పెద్దలకు ఇచ్చిన వాల్యూ నీ తల్లిదండ్రులు, నీ పెంపకం అంతేనా? నీ భర్తకు నువ్వు ఇచ్చేది ఒరే, నీ భర్తను తిడితే ఆ భర్తని ఒరే అని అన్న మాటకి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గుంటనక్క నువ్వు అనొచ్చు. కనుక అంటే నీ పెంపకం అంతే, నీ తల్లిదండ్రులు పెంచిన పెంపకంలో నువ్వు పెరిగావు కాబట్టి, నువ్వు పెరిగే నేపథ్యం అది కాబట్టి, నువ్వు తిరిగే నేపథ్యం అది కాబట్టి ఆ మాట మాట్లాడగలిగావు.
రైట్. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ సూపర్ ఆర్టిస్ట్. ఈజ్ ద పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ మాట అనగలిగావు అంటే, ఈజ్ 3 సార్లు సీఎం, 75 సంవత్సరాల వయసు గల వ్యక్తికి 18 సంవత్సరాలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఆ మాట అనగలిగావంటే, నీ తల్లిని అదే మాట మాట్లాడతావు. రే ముసలి నక్క, ముసలిదాన రా అని కాళ్ళు పట్టించుకునే పరిస్థితి. అంటే నీ తల్లి నిన్ను పెంచడం అనేది తప్పు చేసింది, పెంచడమే తప్పు, పెంపకం తప్పు కాబట్టి ఆ రోజే నేను చెప్పాను. ఈరోజు కూడా ఆమె మాట్లాడుతున్న మాట ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుతుంది కాబట్టి మనం ఇష్యూస్ బేస్డ్ పార్టీ ప్రకారంగా ఖండించవచ్చు కదా తప్ప ఆమె తప్పుగా. మొత్తం మీద కూటమి ఆ రెడ్ బుక్ ఒక స్కెచ్ ప్రకారం వెళ్తున్నారు. పోసాని తర్వాత కొడాలి నాని ఉండొచ్చు, ఆర్ సినిమా నటి అనుకోండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రోజా ఉండొచ్చు అంటున్నారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు, తప్పు చేస్తే జైలుకి వెళ్ళా తప్పదు, తప్పు చేస్తే రెడ్ బుక్ అంటే రాజ్యాంగం ప్రకారంగా లాని ఎదుర్కొంటూ వెళ్తుంది. చట్టాన్ని పని చట్టం తీసుకుంటుంది, అంతే తప్ప తప్పుడు రకంగా వెళ్తలేదు కదా. రెడ్ బుక్ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ లా ప్రకారం దాన్ని అన్ని చెక్ చేసి రిమైండ్ చేస్తున్నారు. మరి ఇంతకుముందు వైసీపీ వాళ్ళకి తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి కోర్టులో తిట్లు కాసి బెయిల్ రాలేదే, వాళ్ళకి ఎవరికి బెయిల్ రావట్లేదు అంటే పర్ఫెక్ట్గా కేసు పెట్టి పర్ఫెక్ట్గా మొత్తం టోటల్గా సెక్షన్లన్నీ చూసుకొని వాళ్ళు తప్పు చేసినవన్నీ తప్పు రిమైండ్ రిపోర్ట్ చేసి కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఇది దాన్ని మనం ఎవరు ఎదిరించడానికి లేదు కదా. అంటే చట్టం పరిధి న్యాయం పరిధిలో వెళ్తుంది కదా. వెళ్తున్నప్పుడు రెడ్ బుక్ ఏది ఉంది, ఎల్లో బుక్ ఏముంది ఇక్కడ ఒకటి అయిపోయి. రోజా గారిని నేను మళ్ళా చెప్తున్నా, రోజా గారు తప్పుడు మాట్లాడినా, తప్పు చేసినా, లేకపోతే ఇంకోటి మాట్లాడినా, ఆమె ఏం మాట్లాడినా ఆమె చేయొచ్చు. కానీ రోజా గారిని బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారే, అది కూడా నేను ఖండించాను, అందరూ ఖండించాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మా సోదరి, మా చెల్లెలు 100% సినిమా వాళ్ళందరూ ఇంత నువ్వు మాట్లాడే మాటల ప్రకారం ఆడబిడ్డలు అందరూ ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. అంతే తప్ప మీరు వచ్చేసి నువ్వేదో వేగ్గా మాట్లాడేస్తే, ఆ వేగ్గా మాట్లాడితే మనకు ఆడపిల్లలు ఉన్నారు, ఆ తప్పుడు మాటలో తప్పుడు సమాచారం అలా ఉండకూడదు అని ఆలోచన ఖండించావు. కానీ ఆ కేసు కూడా రిజిస్టర్ అయ్యింది, ఓకే బెయిల్ వచ్చింది, ఓకే ఏదైనా అవ్వచ్చు. అది అలా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే సో మనీ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఆల్రెడీ బాలకృష్ణ గారు ఉన్నారు మీ సినిమా ఇండస్ట్రీలో, చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కనుక ఆ తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదు. ఆడపిల్ల మీద మనం చౌకగా బారుగా మాట్లాడకూడదు, చులకంగా మాట్లాడకూడదు. కానీ ఆ రోజు కూడా ఖండించాం. వైసీపీయా టీడీపీయా కాదు, తప్పు చేస్తే ఎవరైనా ఖండించవలసిందే. నేను ఏ పార్టీకి సపోర్ట్ లేను, మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నా. నేను టీడీపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను, మంచి చేస్తే టీడీపీకి ఉంటా, లేకపోతే మంచి చేస్తే వైసీపీకి ఉంటా. ఓకే గుడ్. నేను ఏ పార్టీలో లేను. కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత నేను ఏ పార్టీలో లేను. నేను ఓన్లీ పార్టీ సపోర్ట్ చేస్తాను, మంచి జరిగితే సపోర్ట్ చేస్తాను. నేను ప్రజల పక్షాన్ని ఉన్నా, ప్రజల తరపునున్నా, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా, అంతే తప్ప ఇంకొకటి నేనేం అనట్లే. ఇవన్నీ కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. రీసెంట్గా కవిత గారు ఒక మాట అన్నారు, జై జై హే తెలంగాణ గీతానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చారు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అని. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అధికార పార్టీకి ప్రతిపక్షాల మధ్య ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ ఈ ప్రాంతీయవాదాలు తెస్తున్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక మాట అంట ఆంధ్రాలో, ఎందుకంటే త్రిబులారికి ఆయన గ్లోబల్ అవార్డు తెచ్చినప్పుడు మాత్రం మా కీరవాణి అన్నారు, ఈ రోజు మాత్రం సపరేట్ చేస్తారా? ఇప్పుడు రెండోది, నేను కవిత గారిని కానీ నేను సూటుగా అడుగుతున్నా, అమ్మ మీరు ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, సురేష్ బాబుతో బిజినెస్ చేసినప్పుడు ఆంధ్ర వాడా తెలంగాణ వాడా? ఇప్పుడు మొత్తం టోటల్గా మీకు ఫ్రెండ్స్ అంతా బిజినెస్లు చేస్తున్నారు, అందరూ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ? ఆ రోజు మీరు జయ తెలంగాణ అన్నారు, మీ తెలంగాణ మీకు వచ్చింది, ఆంధ్ర వాళ్ళని అన్నదమ్ములుగా చూస్తామన్నారు. ఇప్పుడు ఇప్పుడు మ్యూజిక్లో కూడా ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి? ఈజ్ ద వన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ చేశాడు, నచ్చిందో నచ్చలేదో చెప్పండి, అంతే. ఆస్కార్ అవార్డు వచ్చింది, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రపంచం అంతా ఆయన సంగీతం వినిపించాడు. సో మనీ తెలంగాణ పీపుల్స్ ఉన్నారు, ఎంతోమంది వినిపించారు. ఇప్పుడు అమ్మాయి నువ్వు సంక్రాంతికి వస్తున్నావు సాంగ్ పాడిన అమ్మాయి ఎవరండి? మధుప్రియ. తెలంగాణ అమ్మాయా ఆంధ్ర అమ్మాయా? కాదు కదా. రమణ గోకిల్ ఎవరు? ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా. అదే చెప్తున్నాను, డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క టాప్ ఉండొచ్చు, కానీ వాళ్ళ దాంట్లో టాలెంట్ ఉండాలి. మంగ్లీ ఎవరు? మంగ్లీ తెలంగాణ బిడ్డ కదా,
Yes. మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆమె సాంగ్లు పాడుతుంది కదా, ఈరోజు ఈ తమిళ్లో పాడుతుంది, కన్నడలో పాడుతుంది. నువ్వు కన్నడ కాదు కదా, నువ్వు తెలంగాణ పెట్టి ఆగిపోని అంటారా? భాష మన టాలెంట్కి, మన కంటెంట్కి భాషా భేదం ఉండదు. మనం ఏది బాగుంటే దాన్నే తీసుకుంటాం. యాక్టింగ్లోనే ఏమన్నాయండి, నితిన్ ఎవరండి, ఈ బల్గం వేణు ఎవరండి, దిల్ రాజు ఎవరండి. విశాఖపట్నంలో 90 థియేటర్లు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వందలాది కోట్ల బిజినెస్ చేస్తున్న ఇస్ ద కింగ్ ఆఫ్ ది కింగ్ మ్యాన్ ఇస్ ద దిల్ రాజు. మా తెలంగాణ వాడు కాదు కదా, తెలంగాణ వాడు కదా. మరి తెలంగాణ వాడు ఎందుకు బిజినెస్ చేయాలి, మా ఆంధ్రాలో ఎందుకు చేయాలని మేమంటే, ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈరోజు సుధాకర్ రెడ్డి ఎవరండి, నితిన్ ఎవరండి, వాళ్ళ సినిమాలు అక్కడ చూస్తున్నారు కదా. ప్రతి సినిమా మీకంటే ఎక్కువగా ప్రేమిస్తాం, మీకంటే ఎక్కువగా ఆరాధిస్తాం. అంటే ఇక్కడ ప్రాంతీయ భేదం లేదు, భాషా భేదం లేదు, అందరూ అన్నదమ్ములుగా ఉండాలి. ఏది టాలెంట్ ఉంటే అది కంపల్సరీ మనం చూడక తప్పదు. ఇక్కడ రామోజీరావు గారు తీసిన ఉషాకరణ మూవీ సినిమాలైనా చూసాం. రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉన్న ఆయన ఆంధ్రావాడే, కానీ తెలంగాణకు మొత్తం ప్రపంచంలో పేరు తీసుకొచ్చింది రామోజీరావు గారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఎంతోమంది ఈరోజు హైటెక్ సిటీ కట్టింది ఎవరు. మరి అన్నీ చూసుకుంటే అంటే నేను ఒక్కటి చెప్తున్నా, ఇది మా వాళ్ళు కట్టారు, ఇది మీ వాళ్ళు కట్టారు, ఇది మీ వాళ్ళు కట్టారు కాదు. తెలంగాణను గౌరవించారు, తెలంగాణ ఇచ్చారు. ఆంధ్రాను గౌరవించారు. భాషా ప్రాంతంగా తెలుగు వాళ్ళగా కలిసి ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి. అంతే తప్ప మనం ఎప్పుడు కూడా భాషా భేదం ఉండొద్దు. ఇక్కడ తమిళనాడు నుంచి మనం వచ్చాము ఇక్కడికి, తమిళనాడులో ఈరోజు కూడా మనకు ఆ వాల్యూ ఇస్తారు. కనుక అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. దయచేసి మీకు పార్టీ పడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ భాషా భేదం తీసుకురావద్దు. మీ పార్టీ రాబోదు. తెలంగాణ వాదం పార్టీ గవర్నమెంట్ వచ్చిందాక తెలంగాణ వాదం వచ్చింది. ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు విజ్ఞులు. కనుక దయచేసి ఎవరు నడిపినా మీ తెలంగాణ బిడ్డలే కదా గవర్నమెంట్ నడుపుతున్నారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డే కదా, బండి సంజయ్ గారు తెలంగాణ బిడ్డే కదా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డే కదా. అంటే మీరు ఒక్కరే తెలంగాణ బిడ్డ కాదు కదా. మరి వాళ్ళు నడుపుతుంటే మీకెందుకు బాధ? మీరు నడిపితేనే తెలంగాణనా, లేకపోతే ఇంకొక నడిపితే తెలంగాణ కాదా? ఒకసారి కవిత గారు ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి మాట్లాడేటప్పుడు. సినిమా ఇండస్ట్రీని మరి ఈరోజు అడుగుతున్నప్పుడు ఆ రోజు ఏమన్నారు కేసీఆర్ గారు, ఆ రోజు చలసాని శ్రీనివాస దగ్గర మాకు 6 తెలుసు. సినిమా ఇండస్ట్రీ అంటే 6 మెంబర్స్. ఒకటి ప్రభాస్ గారు, ఒకటి బాలయ్య బాబు, ఒకటి చిరంజీవి గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి నాగార్జున గారు, ఒకటి వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. వీళ్ళే సినిమా ఇండస్ట్రీ, ఇంకొకరు సినిమా ఇండస్ట్రీ కాదు అన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ బిడ్డలు మీకు గుర్తు రాలేదా? 10 సంవత్సరాలు తెలంగాణ వాళ్ళు మీకు గుర్తు రాలేదా? తెలంగాణ ఎంప్లాయీస్ మీకు గుర్తు రాలేదా? తెలంగాణలో మీకు తెలంగాణ హీరోయిజం పెంచుదామని మీకు గుర్తు రాలేదా? ఆ రోజు గుర్తు రాలే, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మీకు గుర్తొచ్చిందా? ఆ రోజు మన తెలంగాణలో మన కళాకారులను డెవలప్ చేసుకుందాం, మన నాయకులను మన మ్యూజిక్ డైరెక్టర్లను డెవలప్ చేసుకుందాం, మన హీరోలు డెవలప్ చేసుకుందాం, మన హీరోయిన్లు డెవలప్ చేసుకుందాం, మన కార్మికుల్ని డెవలప్ చేసుకుందాం అని ఒక్కరోజైనా ఆలోచించారా? ఎంతసేపు బ్రో అనుకుంటూ ఈ ఆంధ్ర సినిమా హీరోల పక్కన, ఈ ఆంధ్ర నిర్మాతల పక్కన, ఈ ఆంధ్ర డైరెక్టర్లు, ఈ ఆంధ్ర మరి మ్యూజిక్ డైరెక్టర్లు వెనకాలే తిరిగారు తప్ప మరి తెలంగాణ బిడ్డలను ఒక్కరినైనా రానిచ్చారా? ఇంక్లూడింగ్ దిల్ రాజు నోటెడ్, ఇంక్లూడింగ్ నితిన్. మరి వాళ్ళని మీరు డెవలప్ చేస్తుంటే ఈరోజు మరి డైరెక్టర్లు మీరు డెవలప్ చేస్తుంటే రాజమౌళి లాంటి వాళ్ళు ఇక్కడ పుట్టేవారు కదా. రాజమౌళి లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు ఎందుకు పెంచలేకపోయారు? రాజమౌళిలాగా ఎందుకు పెంచలేకపోయారు? ఎందుకు నితిన్ని మన టాప్ హీరో చిరంజీవి గారు హీరోని ఎందుకు చేయలేకపోయారు? బల్గం వేణుని ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు దిల్ రాజుని ఈరోజు టాప్ ప్రొడ్యూసర్ ఎందుకు చేయలేకపోయారు? రైట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అందుకే భాషా భేదం ఉండేది. కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు, కంటెంట్ బాగలేకపోతే ఎవరు చూడరు. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి.
ఇది నేను ఎందుకు చెప్పానంటే కవిత గారు ఆ మాట అన్నందుకు నేను ఇంతగా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే గతంలో మాకు బాధలు ఉన్నాయి, కడుపు మంట ఉంది, 10 సంవత్సరాలు దగ్గరికి కూడా రానివ్వలేదు, ఎవరిని రానివ్వలేదు. అది తెలంగాణ ఆంధ్ర కాదు, ఉన్నవాళ్ళ లేని వాళ్ళ రెండే చూసారు. డిఫరెన్సెస్ కనిపించాయి. ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, కార్పొరేట్ కంపెనీ లేదా కోట్ వేసుకొచ్చారా షర్ట్ వేసుకొచ్చారా, కోట్ వేసుకొస్తే లోనకి రండి, షర్ట్ వేసుకొస్తే బయట నించోండి, ఓకే ఈ వ్యవహరించారా లేదా చెప్పండి. గుండెల మీద చేసుకొని కోట్ వేసుకొచ్చినాడు సురేష్ బాబు, షర్ట్ వేసుకొచ్చినాడు నట్టు కుమార్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఇది నిజం అని చెప్పడం కోసం, మీకు ఇవన్నీ వాస్తవాలు గుండెల మీద చేసుకొని ఒక్కసారి చెప్పండి. ఈ 10 సంవత్సరాలు రివ్యూ చేసుకోండి. ఓకే 96 నుంచి 2011 దాకా కేసీఆర్ గారితో నేను కలిసే ఉన్నా. కేసీఆర్ గారితో నేను నా సినిమాలన్నింటిలో ఓపెనింగ్ కవిత గారు కూడా వచ్చారు. నా సినిమాలు ఓపెనింగే కాదు, ప్రతిసారి కేసీఆర్ గారితో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి అప్ టు లాస్ట్ ఉద్యమకారుడిగా ఉన్నంతగా 2011 నుంచి నట్టుకుమార్ ఉండేవాడు. 2011 నుంచి ఎందుకు లేడు? 11 నుంచి 10 సంవత్సరాల పాలనలో ఎందుకు లేడు? నాకు కేసీఆర్ గారి పరిచయం లేదు, కేటీఆర్ గారి పరిచయం లేదు, నాకు ఓకే కవిత గారి పరిచయం ఉంది. ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయారు మీరు, ఒక్కరోజు ఎంట్రీ ఇవ్వలేకపోయినా మాలాటోళ్ళకి. 96 నుంచి కలిసి కూర్చున్నాం, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి తిరిగేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. కానీ ఆ టైంలో ఏదైనా సినిమా ఓపెనింగ్ అంటే కవిత గారికి ఒక అమౌంట్ అంటూ పంపించాలి, లేకపోతే ఆ షూటింగ్ కానీ ఆ ప్రారంభోత్సవం ఆగిపోయేది అంటారు. నిజమా సార్? రాను తప్పదు. లేదు, నేనే తీసుకెళ్ళి పరిచయం చేశాను అందరికీ. పొరపాటు కూడా తప్పదు, ఎవరో అది రాంగ్ మెసేజ్. అటువంటి ఏం చేయలేదు ఆమె, పొరపాటు రాంగ్ మెసేజ్ అండి. అలాంటివన్నీ ఆమె ఓపెనింగ్కి వచ్చింది, ఆమె జాగృతి నుంచి ఉద్యమకారులుగా ఆమె కూడా. అంటే మీ సినిమాలు కదా, బయట సినిమాలు సినిమా కదండి, బయటకు వచ్చింది నేనే చెప్పాను. అందరూ పరిచయం చేస్తుంది, నేను పరిచయం చేశాను. పరిచయం చేస్తే సురేష్ బాబుని కానీ అందరిని పరిచయం చేసి నేను పరిచయం చేసినప్పుడు మా సినిమాకు ఓపెనింగ్లో చాలా సినిమాలకు వచ్చింది. ఎప్పుడు కూడా అలాంటి తప్పుడాలు ఏదో ఒకటి విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్తాం, తప్పు లేనప్పుడు 100% మన కండెన్ చేసిన బాధ్యత కూడా ఉంది. పొరపాటు కూడా అలాంటివి ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా చేయలేదండి. సినిమా ఇండస్ట్రీలో అలాంటివి ఏది ఆమె దాకా నేను చెప్తున్నాను, మేబీ ఆమె దాకా నాకు తెలిసి ఎవరో కూడా అలాంటివి ఏమి కూడా చేయలేదు. చేసిన కూడా ఎవరైనా మాట్లాడితే తప్పేది. రైట్. ఇంకా పుష్ప ఈ గొడవ సద్దుమణిగినట్టేనా? చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతూ ఉందా? గ్యాప్ అనేది ఉందండి, కామనే ఉందండి, గ్యాప్ కామనే ఉంది. వాళ్ళకి పిల్లల్లో గొడవలు ఎప్పుడైతే వచ్చాయి, యూగోలకి ఎప్పుడైతే అయిపోయారో, వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు గొడవలు అయితే గ్యాప్ అయితే కామన్గా ఉంది, గొడవ అయితే మామూలుగా ఇష్యూ ఉంది. అంటే దాంట్లో కూడా మంచి తత్వం అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కలిసి ఉండాలి. వాళ్ళు తత్వంలో ఏంటంటే నేను మంచిగా ఆడాలనేది ఆ హీరో అల్లు అర్జున్ గారు కంటే బాగా సినిమా ఆడాలని చెప్పి రామ్ చరణ్ గారు. పోటీ తత్వం వెళ్తుంది, మంచిదే పరిణామం. కానీ గొడవ ఫ్యామిలీ డిఫరెన్సెస్ రావడం అనేది కరెక్ట్ కాదు. రైట్. అంటే ఈ గొడవకి మెయిన్ పెద్దలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్, ఎందుకని వాళ్ళు కూడా దాన్ని సరి చేయలేకపోయారు? డిస్కషన్ వద్దండి, వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు. ఎందుకంటే విజ్ఞులు చాలా పెద్దలు, ఇండస్ట్రీలో 10 మందికి చెప్పేవాళ్ళు, వాళ్ళ కుటుంబం కోసం మనం మాట్లాడకూడదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పెద్దలు చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళ పెద్దలు అల్లు అరవింద్ గారు ఉన్నారు. 10 మందితో మాట్లాడి 10 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అరవింద్ గారు, 10 మందితో మాట్లాడి 10 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే చిరంజీవి గారు. వాళ్ళిద్దరూ ఉంటుండే వాళ్ళ కుటుంబం కోసం మాట్లాడే అంత వయసు కాదు, వాళ్ళ కుటుంబం కోసం చెప్పేంత వయసు కాదు. కాబట్టి కానీ నిన్నటి సభలో మీరు గమనించుంటారు, నాగబాబు చేసిన ఒక కామెంట్ ఈరోజు రచ్చరచ్చ అవుతోంది. వర్మ గారితో అప్పుడు మీకు తెలుసు పిఠాపురంలో వర్మ సపోర్ట్ తీసుకునే గెలిచారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కానీ నిన్న ఆ వేదిక మీద వర్మది కానీ అంటే ఇండైరెక్ట్గా అన్నాడు ఆయన, కర్మ ఎవరైనా అనుకుంటే అది కర్మ, ఇదంతా జన సైనికులది, జనసేన అధినేత్రి అనేది కామెంట్ చేశారు. మీరు అన్నారు విఘ్నులు అంతా తెలుసు అంటున్నారు కదా, కానీ ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు కదా నాగబాబు గారు నిన్న. అదే చెప్తా. ఇప్పుడు నాగబాబు గారు ఆయన మాట్లాడిన మాటలు 2 పాయింట్లో గెలిచారన్నాడు. ఎస్, పర్ఫెక్ట్. ఆయన ఒక పవన్ కళ్యాణ్గా నించున్నాడు, ప్రెసిడెంట్గా నించున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేసి, ఇది వాస్తవం. పిఠాపురం ప్రజలు, పిఠాపురం ఓటర్లు విజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందామని చెప్పి ఓటేసింది వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ మన నాయకులు ఆ రోజు మనం అందరూ, ఇంక్లూడింగ్ నేను కూడా వచ్చాను, నన్ను ఎవరు రమ్మనిలే, నేను కూడా ఒక కులం అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు నాకు గెలవాలని ఒక అభిమానంతో నేను కూడా 10 ఓట్లు నా చుట్టాలు ఉంటారేమో, నా పట్టాలు ఉంటారేమో, 10 ఓట్లు వేయమని చెప్పి అడగడానికి నేను కూడా వచ్చాను. అలాగని చెప్పి వాళ్ళు వేసారో లేదో నాకు తెలియదు. నేను భాగస్వామిని, నేను గెలిపించానని గొప్పగా చెప్పట్లా.
అక్కడ మన టోటల్గా అందరం కూడా 10 చేతులు వేసి కూటమి ప్రభుత్వం అంటే ఆ కూటమి ప్రభుత్వంలో వర్మ గారు ఆ రోజు మాట్లాడేటప్పుడు ఆయన కూడా దీంట్లో అవుట్ అండ్ అవుట్ పార్టీ నుంచి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన కూడా గెలిపించమని అడిగారు. ఆయన అడగడంలో తప్పులేదు, బీజేపీ వాళ్ళు అడగడంలో తప్పులేదు, నాగబాబు గారు అడగడంలో తప్పులేదు. సో మెనీ నాయకులు అందరూ కూడా శంకర్ గారు కానీ ఇంకోటి అందరూ అడిగారు. అంటే వీళ్ళందరూ కష్టపడ్డారు. మీరు ఎప్పుడు ఆ మాట ఎప్పుడు అన్నారు? మీరు ఈ డైలాగ్ ఎప్పుడు చెప్పాలి? మీరు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన రోజు వర్మ గారు అక్కడ నించున్నప్పుడు వీళ్ళందరూ నించున్నప్పుడు మీరెవరూ అవసరం లేదు, గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, పిఠాపురం వాస్తువులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, దానికి దయచేసి మీరు ఎవరు కూడా ఇది మీరు మామూలుగా మీరు ఏదో ఉడతా పడతా సాయం చేస్తున్నారు తప్ప దయచేసి క్రెడిట్ గోస్ట్ మీకు సంబంధం లేదు, మీరు ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ సపోర్టెడ్, సపోర్ట్ చేశాను అంటే మీ కర్మ అని ఆ రోజు మీరు చెప్పుంటే బాగుండేది. కానీ ఈరోజు అయిపోయిన తర్వాత వాళ్ళకి కృతజ్ఞత, ఒక్క ఓటు వేసేవాడికైనా కృతజ్ఞత చెప్పాలి. పిఠాపురం వాసి పిఠాపురంలో 4 ఓట్లు 3 ఓట్లు 5 ఓట్లు ఉన్న వర్మ గారు వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు ఉన్నాయి కదా, పోనీ ఆయన చెప్పి ఎవ్వరు వేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు అయితే వర్మ గారు వేసి ఉంటారు కదా, మరి ఆయన కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. మీరందరూ పిఠాపురం వాసులు అందరూ కలిపి మీరు కూటమి నాయకులు కలిపి గెలిపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీరు ఈ సభలో మీరు చెప్పుంటే, ఎలక్షన్ తర్వాత ఫస్ట్ సభ అది చెప్పుంటే ఆనందించేవారు. మీరు ఎవరైనా క్రెడిట్ గోస్ట్ మీద అనుకుంటే మీ కర్మ అంటే రేపు 29 అదే మాట చెప్పండి, రేపు 28 అదే మాట చెప్పండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు అడ్డే ఒప్పుకుంటాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేసింది ప్రజలే ఒప్పుకుంటాం. కానీ అది రాత్రనగా పొగలనగా ఒక సీటు చేసి సీటు వదిలేసుకొని టీడీపీ పార్టీ చెప్పిన నమ్మకానికి పవన్ కళ్యాణ్ గారికి అహోరాత్రులు కష్టపడ్డాడు. ఓకే, నాట్ ఓన్లీ చాలామంది కష్టపడ్డారు, ఆ గోష్ఠి ఎవరికి ఇవ్వద్దు. కానీ ఆ కర్మ అంటే అందరికి వర్తిస్తుందా? ఆ పదాలు మీ కర్మ అన్నాడు, రేపు ఇదేమంటానంటే ఇదే కర్మ మీకు వర్తిస్తుంది కాదు, ఇదే కర్మ రేపు 28, 29 మీరు ఇదే వచ్చి ఇదే డైరెక్ట్ కొట్టి బిఫోర్ ఫస్ట్ ప్రజల నిర్ణయం అయిపోయింది, ఎవరు కూడా రావద్దు, మీరు ఎవరు ప్రచారం చేయొద్దు, ఎవరు రావద్దు, నాయకులు ఎవరు రావద్దు, మీరు కానీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తారంటే మీ కర్మ. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, మీరు ఇంట్లో కూర్చోండి, గెలుపు అనేది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు, వచ్చినా మీరు చేసినా మీ గోష్ఠి అడిగితే మాత్రం మీ కర్మ అని ఒక మాట అనండి. అంటే మాట్లాడేటప్పుడు కూడా మీరు ఒక కృతజ్ఞత పిఠాపురం ప్రజలకు చెప్పారు. ఆయన అన్నారు జాగ్రత్తగా మాట్లాడాలి, మనం ఆచితూచి అన్నారు అని ఆయనే తప్పు మాట్లాడారు. ఎందుకంటే కృతజ్ఞత భావం అంటే ప్రతి ఒక్కరికి వర్మ గారికి 4 ఓట్లు వేస్తుంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కృతజ్ఞత చెప్పుంటే బాగుండేది. రైట్, మీరు అందరికీ కృతజ్ఞత చెప్పుంటే ఆ పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారనేది దాంట్లో నో డౌట్, పవన్ కళ్యాణ్ గారిని చూసి గెలిపించుకున్నది నో డౌట్. కానీ ఈ కర్మ అన్న మాట మాట్లాడకూడదు, అది 100% తప్పు మాట్లాడారు, తప్పుడు సమాచారం వెళ్ళింది బయటికి, 100% తప్పు చెప్పకపోతే 2029లో ఈ కర్మ ఫలిస్తుంది. కనుక దయచేసి నాగబాబు గారు ఒక్కటి ఆలోచించండి, పునరాలోచించుకోండి, ఇది మాట తప్పు. అది వర్మ గారికి మీరు కలిసి అన్నారా, లేకపోతే ఇంకొకరిని అన్నారా కనట్లేదు. కానీ ప్రతి ఒక్కరు మీరు పిలిచినా అమెరికా నుంచి ఉగాండా నుంచి ఎక్కడెక్కడ నైజీరియా పక్క దేశాల నుంచి కూడా ఎన్ఆర్ఎస్ వచ్చి మీకు చెప్పకపోయినా చెప్పినా, మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఓటేసడమే కాదు, ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని అడిగారు. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని ఒక పట్టుదలతో ప్రతి దేశం వచ్చారు. దేశం విడిచి వచ్చి రూములు లేకపోతే హోటల్ లేకపోతే ఒక్కొక్కరు ఇంట్లో అద్దెకు తీసుకొని 15 రోజులు ఉన్నారు. వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు అమ్మ పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి అంటే వాళ్ళకేం అవసరం, జాబులు ఈరోజు అమెరికాలో అక్కడ జాబులు సెలవులు పెట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలవడం కోసం. అంటే పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు, ఇంక్లూడింగ్ నేను. సీఎం అవ్వాలని కోరుకుంటున్నా, ఆయన ఎప్పటికైనా సీఎం కూటమి ప్రభుత్వం అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తిని, ఒక కులం పరంగా అవ్వాలని కోరుకుంటున్నా. ఎస్, నా కులమోడు కాపోడు ఇప్పటికొచ్చి అవ్వలేదు, కాపోడు సీఎం ఏనాటికైనా పవన్ కళ్యాణ్ అవుతాడు, తీరుతాడు, కాపోడు సీఎం అవుతాడు, చిరంజీవి అవ్వాలనుకున్నాడు అవ్వలేకపోయాడు, పవన్ కళ్యాణ్ కాపోడు సీఎం అవుతాడు అని అనుకుంటున్న దాంట్లో గట్టిగా బాధించడం నేను.
ఒక కాపు పోరాట సమితి నాయకుడిగా, నేను కాపుల కోసం నమ్మిన వ్యక్తిగా ఆయన సీఎం ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఆయనే సీఎం అవుతాడు అని కోరుకోవడంలో తప్పులేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కోరుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఆయన అందరివాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు అందరివాడు, అన్ని కులాలకి చెందినవాడు, అన్ని మతాలకి చెందినవాడు కనుక ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేను కోరుకున్నట్టే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది కోరుకోవడంలో తప్పులేదు. కానీ కర్మ అనడం తప్పు అనేది మాత్రం. కానీ మీరు చెప్తున్నట్టుగా ఆ కోరికను తీర్చేదట్టు కనపట్లేదు. పక్కన ఉన్న వాళ్ళంతా ఏదో ఒక రోజు కామెంట్ చేయటం, రాళ్ళు వేస్తూ పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి తీసుకెళ్తారా అనిపిస్తుంది, డౌట్ అనిపిస్తాం. 100% ఆయన సీఎం అవుతాడని నాకు నమ్మకం ఉంది. 100% ఆయనకి రాజకీయ యోగంలో సీఎం అయ్యే అవకాశం 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడొచ్చా? 2029 లోపు ఆయన సీఎం అవుతాడండి. కూటమి ప్రభుత్వంలోనే ఆయన సీఎం అవుతాడు. అది నా నమ్మకం, ప్రజల నమ్మకం. అవ్వాలని కోరుకుందాం, బస్ అంతే. తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు సార్ రేవంత్ రెడ్డి గారు. చాలామంది జర్నలిస్టుల ముసుగులో పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు కామ్గా ఉంటారు, ఊరుకుంటారు అనుకుంటున్నారు. తాట తీస్తానంటూ కొన్ని పరుష పదజాలం ఆడారు. మీ చెల్లెలను, మీ అమ్మ గురించి కూడా ఇదే విధంగా పోస్టులు పెడితే మీరు ఊరుకుంటారంటూ చాలా భావోద్వేగంతో ఆ కామెంట్ చేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఆంధ్ర కోసం అదే సిస్టమ్ ఇక్కడ వచ్చింది. ఆ సిస్టమ్ సోషల్ మీడియాలో ఏ పార్టీకి చెందిన వారైనా తప్పే. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్ చేసిన, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన జర్నలిస్టుల పేరుతో, జర్నలిస్టులతో సైతం ఎవరైనా సరే, మేబీ ఎవరు మాట్లాడినా మీకు ఒక తల్లి ఉంటుంది, మీకు ఒక చెల్లి ఉంటుంది, మీకు ఒక భార్య ఉంటుంది. ఆడవాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీరు కామెంట్ చేసే ముందు మనం తల్లే మమ్మల్ని కన్న, మళ్ళీ ఆడబిడ్డే మనల్ని కన్నదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఇష్టం వచ్చాడు ఒక పెన్నే కదా ఉంది, ఒక పేపరే కదా ఉంది అంటే జర్నలిజం కాదు, అది ఎల్లో జర్నలిజం. ఇలాంటి జర్నలిజం తప్పది. ఎందుకంటే తప్పుడు సమాచారాలు, తప్పుడు సోషల్ మీడియాలో మీరు చేస్తే ఏ పార్టీకి అనుసరించి డబ్బు కోసం కకృతిపడి చేసినా తప్పే. ఏ పార్టీకి అనుసరించి ఏ డబ్బు కోసం చేసినా, ఇంకొకరిని అగౌరవపరిచినా, ఇంకొకరు అసభ్యకరంగా మాట్లాడినా, ఇంకో అమ్మాయిని ఫోటోలు మార్పిడి చేసినా, ఎవరు చేసినా కూడా 100% తప్పే. తాట తీసేవలసిందే. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి పూర్తి మద్దతు మనం ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో, కుటుంబాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. కనుక వీళ్ళందరినీ కూడా మనం కాపాడాలి అంటే, ఆడబిడ్డలు మన ధైర్యం ఇవ్వాలి అంటే, ఆడబిడ్డలను నిలబెట్టాలి అంటే 100% రేవంత్ రెడ్డి గారి మాటకి మనం సపోర్ట్ చేయాలి. జర్నలిస్ట్, నిజమైన జర్నలిస్టులు ప్రతి వాళ్ళు కూడా దీనికి మనం పోరాడాలి, కూర్చోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మనం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ని మనం సపోర్ట్ చేస్తే, పార్టీ వాళ్ళు చెప్తాడు పలానా పార్టీ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు ఇప్పే, పలానా పార్టీలో దాంట్లో పెట్టి సోషల్ మీడియా పెట్టే అంటే అప్పుడు చెప్పాలా, రేపు నన్ను అనొచ్చు కదా, నువ్వు రేపు నా భార్య వస్తుంది కదా, నేను చెయ్యను, నేను ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేయను అని చెప్పాలా. ఎందుకంటే చేసేవాడు కూడా, పార్టీ వాడు డబ్బు ఇవ్వచ్చు, చేసేవాడికి కూడా తల్లి ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, అమ్మ ఉంది అని గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. ఆడపిల్లలకు అవని, ఎవరికైనా అవని, అది అసభ్యకరమా, అది అమ్మతో అట్లా అసభ్యకరంగా ఉందండి, ఇమ్మీడియట్లీ మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. దాని మీద మన సోషల్ మీడియాలో మనం తీసుకోవాలి జర్నలిజం. మనం జర్నలిస్ట్గా మనం నిలబడాలి. వాడెవరో చెప్తారు, పార్టీ వాడు చెప్తాడు, ఏముంది వేసే ఇష్టం అంటాడు. కానీ వేస్తే దానికి మనం ఒక సినిమాకి సంసారం ఉంది, మనకు మనమే సంసారం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. సినిమాకి సంసారం ఉంది, మనకు మనం సంసారం చేసుకోవాలి. మనం సంసారం చేసుకొని ఇది తప్పు అని ఎదిగి చూపకపోతే, ఒక డబ్బు ఇస్తున్నాడని కక్కుర్తి పడితే, 50,000 జీతం నుంచి ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నాడు, ఇలాంటి పనులు చేయమని చెప్తే జర్నలిజం అమ్ముకున్నట్టు అవుతుంది. అసభ్యకరంగా పెడితే జర్నలిజం అమ్ముకున్నట్టు అవుతుంది. తప్పుడు సమాచారం చేస్తే మన జర్నలిజం అనేది అనరు దాన్ని. జర్నలిజం అంటే మనం 10 మంది ప్రజలకు మంచి జరిగేటట్టు చూడాలి, 10 మంది ప్రాణాలు పోయేటట్టు ఉండకూడదు. రాజకీయం అంటే 10 మందికి మంచి జరిగేటట్టు ఉండాలి, రాజకీయం 10 మంది ప్రాణం పోయేటట్టు ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా పరిమితి మించి ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వద్దు. మీ కుటుంబాల మీద కాదు, ఎదుర్కోండి, ఇష్యూస్ బేస్డ్గా ఎదుర్కోండి. మీరు తప్పు చేశారా, మీరు కొట్టుకోండి తప్ప ఫ్యామిలీస్ని లాగొద్దు. ఇది తెలంగాణలో కూడా ఇది ఎట్టి బస్సులో కింద కామెంట్ పెట్టేవాడు కూడా వాడు నిజంగా తీసుకెళ్ళి లోన్ వేసి పీడీ యాక్ట్ కింద లోన్ తోసేయండి. ఇది గట్టిగా ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమూర్తి ఒక దిష్టి బొమ్మ, పోసాని కృష్ణమూర్తి లాంటి వాడికి ఇది లెసన్. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది గట్టిగా తీసుకొచ్చి ప్రతి ఒక్కరు తప్పు చేస్తే, ఒక సోషల్ మీడియాలో ఒక తప్పు అసభ్యకరంగా పెడితే 150 కేసులు పెట్టండి, 200 కేసులు పెట్టండి. జీవితంలో మళ్ళీ ఇంకొకసారి
అమ్మా నేను తప్పు చేశా, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వను, తప్పుడు సమాచారం పెట్టను, తప్పుగా నేను మాట్లాడను, తప్పుగా ఆడబిడ్డల కోసం నేను మాట్లాడను, వాళ్ళు నా తల్లి లాంటి వాళ్ళు అనే పరిస్థితి తీసుకురామని పోలీసు వాళ్ళకి కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఒక చీఫ్ మినిస్టర్, ఒక లేడీ, ఒక ఫ్యామిలీ ఉంటుంది, మన అది కాదమ్మా మా పేరు కొండా సురేఖ గారు, వాళ్ళు ఏంటంటే ఉదయం లేస్తే దేశం కోసం, ఉదయం లేస్తే మన రాష్ట్రం కోసం, ఉదయం లేగిస్తే మన ప్రజల కోసం కష్టపడుతున్న వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చిన అసభ్యంగా మాట్లాడితే ఎంత తప్పు ఉంటుందండి? ఇది ఎంత తప్పుడు సమాచారం వెళ్తుంది? ఒక ట్రైబల్ బిడ్డ ఆమె తీసుకొచ్చి ఆమె ప్రజల కోసం పరిగెడుతుంటే వెళ్తూ ఉంటే ఆమె అసభ్యంగా మాట్లాడతారు. ఉదయం లెగిస్తే ఒక బీసీ మహిళ, ఉదయం లెగిస్తే బీసీ ప్రజల కోసమే పోరాడుతూ ప్రజల కోసమే జీవిస్తున్న ఆమె వ్యక్తి ఎంతోమంది పోస్టులే వదిలేసుకుంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆమె, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నాకు పదవే వద్దని వదిలేసుకున్న వ్యక్తి, మినిస్టర్ పదవి తులసిపాయంగా వదిలేసుకున్న వ్యక్తి, వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడితే ఎంత తప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఏం చేయమంటారు? అలాంటి వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెయ్యాలి? పోసాన కృష్ణమూర్తి గారిని గుర్తుపెట్టుకోండి. 70 సంవత్సరాల వయసు వచ్చింది, గుణపాఠం చెప్తున్నాడు కదా, అది గుర్తుపెట్టుకోమని. నోరు మంచిదైతే ఊరు మంచిది కనుక దయచేసి ఇదందరూ కూడా మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. నటికుమార్ గారు, ఇండస్ట్రీ వైజాగ్ రావాలని మీకు ఆ కోరిక లేదా? మన సొంత ఊర్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రావాలని మీకు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకని అంటే ఎప్పుడు డెవలప్ అవ్వట్లేదు విశాఖపట్నం. ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్ అవ్వదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఓన్లీ మాటల్లో, చేతల్లో లేదు. చేతల్లో ఎక్కడా లేదు, మాటల్లోనే కనబడుతుంది. అందుకే మాటల్లో ఒక చేతల్లో చూపించి నిజంగా ఒకరిద్దరైనా అక్కడ ఇల్లు కట్టగలిగితే, ఒకరిద్దరైనా షూటింగ్ చేయగలిగితే, ఒకరిద్దరైనా షూటింగ్ స్టూడియోలు కట్టగలిగితే, ఒకరిద్దరైనా డబ్బింగ్ థియేటర్లు కట్టగలిగితే, ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే అప్పుడు నమ్ముతాం. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, 2 దిక్కులా ఉండాలా. 82లో జన్నారెడ్డి గారు ఒక అవార్డు పాస్ చేశాడు, ఫిలింనగర్ సైట్ ఇచ్చాడు. 2002లో పూర్తిగా సెటిల్ అయ్యేది కావాలి మొత్తం టోటల్గా. 2002 దాసనారాయణ గారు పూర్తిగా ఇల్లు కట్టుకున్నా, చిరంజీవి గారు పూర్తిగా వచ్చిన, అందరూ 2002, 2003 సెటిల్డ్ హైదరాబాద్ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అప్పటి వరకు అంతా చెన్నై అక్కడ ఉన్నారు. 81 ఇప్పుడు, 82 ఎప్పుడు, 2002 ఎప్పుడు అంటే ఇవన్నీ నేను ఏంటంటే కొన్ని బంధాలు ఉంటాయి. ఆ బంధాలు రాత్రి వెళ్ళిపోలేము. 2002 తర్వాత ఇక్కడ బంధం పెట్టుకున్న 23 సంవత్సరాలు అందరూ. ఆ బంధాలు ఇల్లు కట్టుకున్న పిల్లలు చదువుకుంటారు. అందరూ రాత్రి మళ్ళీ ఈ ఆస్తులు అమ్మేసి నెత్తి పిట్టిపేట చదువుకొని వెళ్ళలేరు. కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. 2 రాష్ట్రాల్లో స్టూడియోలు కట్టాలా, 2 రాష్ట్రాల్లో జిఎస్టీలు ఉండాలా, 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండాలా. ఇది మొత్తం టోటల్గా అక్కడ జరిగిన అక్కడ వ్యాపారం, ఎక్కడ జరిగిన ఎక్కడ వ్యాపారం, 2 కంపెనీలు కూడా 2 దగ్గర కార్పొరేట్ కంపెనీలు ఉండాలా. 2 రాష్ట్రాల్లో కూడా మన అభివృద్ధి జరగాల. అక్కడ మనం ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం, ఇక్కడ ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం. ప్రజలకు మనం ఏమి ఇస్తున్నాం? ప్రజల దగ్గర మనం డబ్బు కలెక్ట్ చేసుకుంటున్నాం. ప్రజలకు మనం ఏమి ఇస్తున్నాం? ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామా? ప్రజలకు మనం ఆ డబ్బుని గవర్నమెంట్ రూపంగా కట్టి వాళ్ళకి మనం ఏమి మన గవర్నమెంట్కి తోడబడగలుగుతున్నాం? మన దగ్గర నుంచి పార్టిసిపేషన్ ఏం చేయగలుగుతున్నాం? ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు తెలుసుకోగలగాలి, సినిమా వాళ్ళు తెలుసుకోగలగాలి. ఇవన్నీ తెలిసిన వాడికి ఎఫ్డిసి పోస్ట్ ఇవ్వరు, ఇవన్నీ తెలిసిన వాడికి ఎఫ్డిసి డైరెక్టర్ ఇవ్వరు, ఇవన్నీ తెలిసిన వాడికి సినిమా వాడికి పోస్ట్ ఇవ్వరు. ఎందుకంటే గవర్నమెంట్తో భజన చేసేవాడికి ఇస్తారు. చేతులు కట్టుకొని దండం పెట్టుకొని, అది కూడా అక్కడ కులాల ఈక్వేషన్స్ ఉంటాయి. మళ్ళా అక్కడికి వచ్చేటప్పటికి భజన చెయ్యాలి. అయ్యా మీరేం చెప్తే అది అయ్యా అనుకునే వాడికి ఇస్తాడు తప్ప నిజంగా ఇగో అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది కావాలి అది కావాలి అడిగేవాడికి ఇవ్వరు. ఇది నేను ఈరోజు చరిత్ర కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. భజన కొట్టేవాడు అక్కడ నెంబర్ 1 ఉంటాడు. మామూలుగా సీరియస్గా మాతో నిజం మాట్లాడేవాడు ఇక్కడ రోడ్డు మీదే ఉంటాడు. తెలిసి మీరు ఎందుకు భజన చేయటం లేదు? నాకు రాదు, నా చేత కాదు. అవసరం లేదు. భజన చేసేటట్టు ఉంటే నేను పెద్ద సినిమాలే తీసేవాడిని. నేను ఈరోజు చిన్న సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. నేను భజన చేసేవాడు కాళ్ళు పట్టుకుంటే బాత్రూముల పక్కన కూర్చుని ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో సినిమాలు తీసేవాడిని. ఆ పరిస్థితి నాకు అవసరం లేదు, ఆ క్రెడిట్ నాకు అవసరం లేదు. నేను ఇంకొకరి దగ్గర సలాం కొట్టను, ఇంకొకరి దగ్గర నేను సెల్యూట్ కొట్టను. నేను సెల్యూట్ కొట్టింది, నేను కాలు మొక్కింది ఇద్దరే, ఒకటి రామానాయుడు గారు, ఒకటి దాసనారాయణ గారు. వాళ్ళిద్దరు నా గురువు దైవం. వ్యాపారంలో పెరగడానికి రామానాయుడు గారు, ఈరోజు నేను ఇంత వాడిని అవడానికి దాసనారాయణ గారు. వీళ్ళిద్దరే. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు, అంతే తప్ప ఈ లెవెల్కి చేతులు కట్టుకొని కాలు మొక్కాల్సిన అవసరం లేదు, దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే నిలబడ్డా, 52 సంవత్సరాల వయసు వచ్చింది, ఇలాగే ఉంటా. రాజకీయంగా నేను ఎమ్మెల్యేగా నించుని ఓడిపోయాను.
ఎన్నో పోస్టులు చేశాను కాంగ్రెస్ పార్టీలో, అంతా కూడా ఆనెస్ట్గానే చేశాను తప్ప నేను ఎక్కడ లాలోజీ పడి ఎక్కడ కూర్చొని బతిమలాడుకొని పోస్టులు నా కాడకు వచ్చాయి. నేను పోస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. నా పోస్ట్ నేను గర్వంగా చేశానా లేదా అనేది ఆ పార్టీ వాళ్ళకి తెలుసు, నేను నిలబడ్డానా లేదా అని తెలుసు. ఛాంబర్ పోస్టులు కూడా నేను గర్వంగా చేస్తున్నానా, సపోర్ట్ చేశానా లేదా, నీతి నిజాయితీగా ఉన్నానా లేదా అనేది ఛాంబర్కి తెలుసు, కౌన్సిల్కి తెలుసు, ప్రజలకు తెలుసు. కనుక నేను మాట్లాడే మాటలో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. కనుక దానికోసం నేను ఎప్పుడు కూడా ఈ పదవి కావాలి, ఈ పదవి ఆకాంక్ష ఉండాలి, నాకు డబ్బు కావాలి, లేకపోతే ఇంకా డబ్బు సంపాదించేయాలి, నేను ఇంకా ఫ్లైట్ కొనాలి, నేను ఏదో హెలికాప్టర్ కొనాలి అని నాకు ఆశలు లేవు. నాకు దేవుడు ఇచ్చిన మట్టుగా ఆ ఇచ్చినవన్నీ హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీగా ఉన్నాను చాలు. 10 మందికి భోజనం పెట్టేటట్టు ఉన్నాను, అది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫైనల్ గద్దర్ అవార్డ్స్ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు దానికోసం కామెంట్ చేయనండి, త్వరలోనే మళ్ళీ చెప్తాను మీకు. అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి అవార్డ్స్ త్వరలోనే చెప్తాను, 2 కలిపి మీకు చెప్తాను, ఇంకో 4-5 రోజులు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ దూతా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutta Media.